యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. భీమరావు, ఏమైంది? ఏదైనా మాట్లాడతావా లేక నోట్లో నాలుక లేదా? ఏం మాట్లాడుతున్నారు సార్? మాట్లాడడానికి ఏం మిగిలిందని? ఇక వెళ్ళండి. హాస్పిటల్లో వైద్యం ఎలాగూ జరగటం లేదు. కనీసం ఇంటికెళ్తే మీరు ప్రశాంతంగానే చావగలరు. ఎవరు చనిపోయారు? అందరికీ వైద్యం జరుగుతుంది. కానీ డేవిడ్ సార్ మీరే చెప్పాను కదా, వైద్యం చేయి. ఇదిగో ఇక్కడ మీరందరూ జోక్లేసుకుంటున్నారా? మొత్తం బొంబాయి నగరంలో మహానగర పాలక సంస్థ అన్ని ఆఫీసుల్లో భూకంపం వచ్చింది. అందరూ తమ తమ ఇళ్లలో సామాన్లు ఇచ్చేసి చెప్పారు, మాకు మందులు ఇప్పించండి అని. ఇక ఈ పరువు మొత్తం మీ అందరి కారణంగానే పోతుంది. అండ్ డేవిడ్ సార్, నువ్వు నీ లెవెల్లో ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవాల్సింది, కానీ మొత్తం నాశనం చేశావు. వీళ్ళ అందరికీ వైద్యం చేయించండి. గెట్ అవుట్ ఆఫ్ హియర్. అలాగే మొదలు పెట్టండి. డేవిడ్ సార్, ఈ ఏరియాలో ఇన్స్పెక్టర్తో కలిసి పూర్తిగా ఒక రిపోర్ట్ తయారు చేయి. ఏం జరిగిందో, ఎవరు బాధ్యులో. అలాగే ఒకవేళ ఆ రిపోర్ట్తో మేము ఏకీభవించలేకుంటే అప్పుడు విడిగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక రేపు ఉదయానికల్లా నాకు ఆ రిపోర్ట్ కావాలి. డామ్ ఇట్. ఇప్పుడు వీళ్ళందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాసేపట్లో మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు, ఏమో నేను చెప్పడం వల్ల మీ మీద ఎంత ప్రభావం పడుతుందో, అసలు పడుతుందో లేదో, కానీ ఇక ముందు ఇంకెప్పుడు ఇలా మాత్రం చేయకండి. ఎవరికైనా వైద్యం అవసరమైతే వాళ్ళని ఇలా వైద్యానికి దూరంగా ఉంచకండి. మీరు ఎంత ద్వేషించాలనుకున్నా ద్వేషించండి, ఎంత చీదరించాలన్నా చీదరించండి, కానీ ప్రాణాలు కాపాడాల్సి వస్తే అంటరానితనం, జాతి, మతాలు ఇవి ఏవి చూడకండి. అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణాలు. వీలైతే పాటించండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను.
సాహెబ్ గారు, మీరెందుకని ఆందోళన పడుతున్నారు? అంతా చక్కబడుతుంది. ఇంకైనా బంధు చక్కబడుతుందా? రేపు పొద్దున కల్లా ఏదో ఒకటి చేసి ఆ నీటి సంఘటన గురించి డీటెయిల్ రిపోర్ట్ నేను సబ్మిట్ చేయాలి. లేకపోతే రేపు ఆయన నన్నే జైల్లో పెట్టించవచ్చు. సార్, మీరు నన్ను రమ్మన్నారా? అసలు నువ్వు ఆ నరోత్తంను పట్టుకొని ఉంటే ఇక ఈ సమస్య ఉండేది కాదు. రిపోర్ట్లో ఏం రాయాలి? నరోత్తం పారిపోయాడనా? నా తల పూర్తిగా టెన్షన్తో పగిలిపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకు ఏదైనా మందు తీసుకొచ్చి ఇవ్వండి. సాహెబ్ గారు, నా తమ్ముడు లండన్ నుంచి కొన్ని మందులు తీసుకొచ్చాడు. చాలా ప్రభావవంతమైనవి. వేసుకోగానే ఉపశమనం కలుగుతుంది. ఒక పని చేస్తాను, నేనే ఆ మందులు స్వయంగా తీసుకొస్తాను. ఇన్స్పెక్టర్, రిపోర్ట్లో ఏం రాయాలి? చెప్పు ఇన్స్పెక్టర్. సార్, మనం ఒక పని చేయొచ్చు. ఏంటది? సార్, ఇక దీంతో పాము కూడా చస్తుంది, అలాగే కర్ర కూడా విరగదు. ఇది చాలా బాగుంది. వండర్ఫుల్. సాహెబ్ గారు, ఇదిగోండి మందులు. మీరిద్దరూ ఎందుకింతగా నవ్వుతున్నారు? అంటే విషయం అలాంటిదే. రిపోర్ట్లో ఏం రాయాలో నాకు ఇప్పుడు అర్థమైపోయింది. పైగా ఇప్పుడు నా తలనొప్పి కూడా మాయమైపోయింది. అలాగే ఈ మందులు కూడా ఏమీ అవసరం లేదు. సంతోషించాల్సిన విషయమే. కానీ మీరు రిపోర్ట్లో ఏం రాయగలరో కొంచెం నాకు కూడా చెప్పండి. మీకైతే ఖచ్చితంగా చెప్తారు. రిపోర్ట్లో ఏం రాయడం జరుగుతుందంటే, అది ఏదైతే జరిగిందో అది ప్రచండదేవ్ చెప్పడం వల్ల నరోత్తం చేశాడని. ఇక నరోత్తం పరారీలో ఉన్నాడు. అందుకే ప్రచండదేవ్ గారిని అరెస్ట్ చేయడం జరిగిందని. సాహెబ్ గారు, మీరు చాలా ఎక్కువగా పరిహాసాలు ఆడతారు. నేనిప్పుడు జోక్ చేస్తుంటే బాగుంటుంది, కానీ ఇదేమి జోక్ కాదు. సీరియస్లీ. ఇన్స్పెక్టర్, ఈయన్ని అరెస్ట్ చేయి. ఎస్ సార్. మీరిలా చెయ్యడానికి వీల్లేదు. ఇక మీరందరూ మీ ఇంటికి వెళ్ళండి. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. గత కొన్ని రోజుల నుంచి మనం బాగా అలసిపోయాం. వెళ్ళి బాబు, విశ్రాంతి తీసుకో. ఆనంద్, ఏంటి నాన్న? అది నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి నాన్న. హాస్పిటల్లో చెప్పలేకపోయాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా, అందుకే చెప్తున్నా. అది లక్ష్మి ఇంట్లో లేదు. లక్ష్మి ఇంట్లో లేదంటే ఏంటి అర్థం? మరి ఎక్కడుంది నాన్న? తను నీకున్న జబ్బు కారణంగా తనెప్పుడూ బాధపడుతుండేది.
కొన్ని డబ్బులు ఏర్పాటు చేయడానికి తన పుట్టిల్లు కొంకనికి వెళ్ళింది. నువ్వేం బాధపడకు, తను త్వరగానే తిరిగి వచ్చేస్తుంది. వెళ్ళు బాబు, విశ్రాంతి తీసుకో. సాహెబ్ గారు చూడండి, నేను ప్రతిసారి మనస్ఫూర్తిగా మీకు సహకరించాను. మీరు ఏం చెప్పినా నేను అది చేసేశాను. మీరు నాకు ద్రోహం చేస్తున్నారు, అది పాపం అవుతుంది. అవునా? మరి మీరు దరోతో ఏం చేశారు? మరి అదేంటి, పాపం కాదా అది? తది కూడా మీరేం చెప్పినా విన్నాడు. మీరు ఎలా చెప్తే అలా చేశాడు. మీరు చేస్తే పుణ్యం, ఇక నేను చేస్తే పాపమా? నేను ప్రభుత్వ ఉద్యోగిని. ప్రభుత్వ ఉద్యోగం సెంటిమెంట్స్తో చేయడం కుదరదు. ఎవరు సమయానికి క్వైట్ డిసిషన్ తీసుకుంటారో వాళ్ళే నిలబడగలరు. మేము కుర్చీ కోసం ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటాం. అందుకే కేవలం 300-400 మంది వచ్చినా కూడా మేము పాలించగలుగుతున్నాం. ఇక మీరు ఇంత భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా బానిసలుగానే ఉన్నారు. అందరూ చెప్పింది నిజమే. మీ అందరి మీద నమ్మకం పెట్టుకోవడం చాలా తప్పు. మీ నోటి నుంచి నమ్మకం అనే పదం అస్సలు బాగోలేదు. ఇన్స్పెక్టర్, ఎత్తన తీసుకెళ్ళు. స్టేషన్ పదండి. నువ్వు నీ హక్కుల్లో ఉండు. నా మీద చెయ్యి వెయ్యడానికి ప్రయత్నిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? ఈ ఆంగ్లేయుడు బయట దేశం నుంచి వచ్చినవాడు తనకి సహకరిస్తున్నారు. మీరు తనకి సహకరిస్తున్నారు. నువ్వు ఇది మర్చిపోకు. మనం ఈ దేశం వాళ్ళు ఇక్కడే కలిసి ఉంటాం. నువ్వు నాకు సహకరించు ఇన్స్పెక్టర్, నాకు సహకరించు. బాగుంది ప్రచండదేవ్ గారు, బాగుంది. నిన్నటిదాకా మీరు ఈయనకు తోడుగా ఉన్నారు, ఇప్పుడంతా బానే ఉందా? ఇక ఈరోజు ఆయనకి నేను తోడుగా ఉంటే మీకు ఇబ్బంది కలుగుతుందా? నాకు ఏం చేయమని చెప్పడం జరిగిందో నేను అదే చేస్తాను. ఈయన స్టేషన్కి తీసుకెళ్ళండి. వదలండి. గోలు రండ్రా. వదలు వదలు. పారిపోయారు, ఇద్దరు పారిపోయారు. ఈయన తీసుకెళ్ళండి. ఆగండి. ఈయన్ని ఈరోజు వద్దు. ఈయన్ని రేపు పొద్దున్న తీసుకొని వెళదాం. రేపు అందరూ మేల్కొనే ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వంతో పాటుగా అందరూ చూడాలి ఆ నీటి దుర్ఘటనలోని నేరస్తుడిని చట్టం ఎలా శిక్షిస్తుందో చూస్తారు. అందరి ఎదురుగా నాకు అవమానం చేసి నా మొహం మీదే ఉమ్మేయించాలనుకుంటున్నావు కదా? మరి నీకేమనిపిస్తుంది? నీకోసం ఇప్పుడు నేను నా మొహం మీద ఉమ్మేయించుకోవాలా? ఇన్స్పెక్టర్, రాత్రంతా ఈయన్ని ఇక్కడే ఉండనివ్వు. రేపు పొద్దున తీసుకెళ్ళావు. ఈరోజు నాకు ఏమర్థమైందంటే చదువుతో సమానంగానే ఆరోగ్యం ముఖ్యమైంది అని. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం ప్రధానం. వాళ్ళు ధనికులైనా సరే, పేదవాళ్ళైనా సరే, అలాగే ఎలాంటి జాతి వాళ్ళైనా సరే. చెరువులోని నీళ్లు తాగి ఎవరెవరూ జబ్బుపడ్డారో వాళ్ల వైద్యం కోసం మేమందరం ఏ పోరాటం చేశామో, మేమంతా ఏం అనుభవించామో, ఆ పోరాటాన్ని చేసిన తర్వాత ఏమనిపిస్తోందంటే మా రాబోయే తరాలన్నీ ఇలాంటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావద్దు అని. ఆరోగ్యంగా ఉంటే అప్పుడే మన కోసం, అలాగే మన వాళ్ల కోసం పోరాడగలుగుతాం.
రమా, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. అదేంటి, ఏం లేకపోవడం ఏంటి? హఠాత్తుగా ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు రమా? ఈరోజు మన బస్తీ వాళ్ళు బతికిపోయారు, కానీ ఇంతకు ముందు ఎంతమంది చనిపోయి ఉంటారో. ఇలా ఎంతమంది వైద్యం కోసం విలవిల్లాడుంటారో. అలాగే ఇక ముందు కూడా ఎంతమంది చనిపోతారో. మన జాతి ఎంతకాలం సహిస్తూ ఉండాలి? ఇది కేవలం మన జాతే కాదు రమా, ఈ ప్రపంచంలో ఎవరెవరైతే పేదవాళ్ళున్నారో వాళ్ళందరూ ఇవి సహిస్తారు. ప్రతి పేదవాడికి తను ఏ జాతికి చెందినవాడైనా సరే ఇలాంటి కష్టాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు వరకు ఉన్న చరిత్ర ఏం చెప్తోంది అంటే పేదవాడు చనిపోతూ వచ్చాడు అని. ఇక ముందు కూడా తను అలాగే చనిపోతూ ఉంటాడని. ఎందుకంటే ఆరోగ్యం కోసం వసతులన్నీ ధనికుల దగ్గరే ఉంటాయి కదా. ధనవంతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమకు వైద్యం చేయించుకోగలుగుతారు, కానీ ఒక పేదవాడు అలా చేయించుకోలేడు. ఇక దీనికి విరుద్ధంగానే పోరాడాలి రమా. గొంతెత్తాల్సిందే. ఈరోజు మనం అందరం కలిసి ఎలాగైతే గొంతెత్తామో, అది ఎలా గొంతెత్తామంటే ఆ ఆంగ్లేయ ప్రభుత్వం కూడా మన గొంతు వినాల్సొచ్చింది. అలాగే రేపు భవిష్యత్తులో మన జాతి వాళ్లకు, అలాగే ప్రతి ఒక్క పేదవాడు కలిసి గొంతెత్తాల్సి ఉంటుంది. అప్పుడే వ్యవస్థ మారగలుగుతుంది. మీరు నాకు ఒక మాట ఇవ్వండి. ఎలాంటి మాట? మీరెప్పుడూ చదువు గురించి మాట్లాడతారుగా, ఎప్పుడు చెప్తుంటారుగా నేను ఎంతవరకు బతుకుతానో అంతవరకు చదువు కోసం పోరాడతారని. ఈ రోజు నుంచి మీరు చదువుతో పాటుగా వైద్యం కోసం పోరాడాలి. నాకు మాట ఇవ్వండి. సరే, నేను నీకు మాటిస్తున్నాను రమా. ఈ భీమ్రావ్ అంబేద్కర్ ఎంతవరకు బ్రతుకుతాడో అంతవరకు చదువుతో పాటుగా ఆరోగ్యం కోసం కూడా పోరాటం చేస్తాడు. భీమ్కు రమతో వివాహం జరిపించాలన్న నా నిర్ణయం పూర్తిగా సరైందే. ఎవరైనా నిరంతరం ముందుకు సాగడానికి కొత్త కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. అలాగే లక్ష్యాలను నిర్దేశించుకునేటప్పుడు ఒకవేళ ఎవరైనా తోడుంటే ఆ వ్యక్తి చాలా దూరాలను అధిగమించగలడు. అలాగే చూడు భీమ్, నువ్వు ఎన్నో దూరాలను అధిగమిస్తావు. ఎందుకంటే నీకు తోడుగా నీ భార్య రమాబాయి ఉంది. మీరన్నది నిజమే అన్నయ్య.